హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాలభైరవ స్వామికి వెలిగించే కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయలతో భైరవ స్వామికి దీపాన్ని వెలిగించడం అనమాట. ఆ కూష్మాండ దీపాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి, దానివల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దీపాన్ని కాలభైరవ స్వామి వారి దేవాలయంలో ప్రతి నెల అమావాస్య రోజు కానీ బహుళ అష్టమి తిథికి కానీ వెలిగించవచ్చు. బహుళ అష్టమి కాలభైరవ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి కాబట్టి ఆ రోజున ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడానికి ముందుగా ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని దాన్ని రెండుగా మధ్యలోకి కోసిన తర్వాత లోపల గుజ్జు భాగాన్ని మొత్తం తీసేసి లోపల పూర్తిగా పసుపు రాసిన తర్వాత దాంట్లో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ దానిలో నింపేసిన తర్వాత దానికి సరిపడా పెద్ద వత్తులను అందులో వేసుకోవాలి. తర్వాత ఒక ఇస్తరాకు తీసుకొని దాంట్లో దొడ్డుపు పరిచిన తర్వాత ఈ రెండు గుమ్మడికాయ ముక్కలను అందులో పెట్టేసి భైరవ స్వామి ఎదుటిగా ఈ దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. ఈ విధంగా 19 తిథులలో 19 అష్టములలో చేయడం వల్ల నరదృష్టి కానీ దృష్టి దోషాలు కానీ సమస్త గ్రహ దోషాలు కానీ తొలగిపోయి సుఖశాంతులు మనకు కలుగుతాయని చెప్తూ ఉంటారు. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి.